ఇంటిలో యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండుట. ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. లూకా సువార్త 1వ అధ్యాయము 51వ వచనము గమనించండి. శిష్యుడనగా ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించి నేర్చుకొనివాడు. అతడు అన్ని విషయములలో యేసు ప్రభువును తనకు మాదిరిగా చేసుకుని తనకు సాధ్యమైన ప్రతి విషయములో తన యజమానుని జీవితము వలె తన జీవితము ఉండునట్లు చూచుకొనును. ప్రేమ వలననే శిష్యత్వము కూడా ఇంటిలోనే మొదటగా ప్రారంభమవుతుంది. యేసు ప్రభు నజరేతులో గడిపిన 30 సంవత్సరములను గురించి బైబిలులో కేవలము 2 విషయములు చెప్పబడినవి. అవి కాక అన్నిటికంటే ముఖ్యముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో ఆయన అన్ని విషయములలో మనవలే శోధింపబడెను, కాని ఎప్పుడు పాపము చేయలేదని చెప్పబడెను. దానిని బట్టి ఎవరైనా తన చిన్నతనము నుండి యవ్వనము వరకు ఎటువంటి శోధనలు ఎదుర్కొన్నారో అటువంటి శోధనలను యేసుక్రీస్తు నజరేతులో ఉండిన 30 సంవత్సరముల కాలములో ఎదుర్కొన్నారని మనము నేర్చుకొనవచ్చును. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనమును బట్టి యేసునకు 4 సోదరులు 2 సోదరులు ఉన్నట్లు గ్రహించగలము. కనుక కనీసము ఇంటిలో 90 కలిసి జీవించేవారు, మరియు అది అతిపెద్ద గృహము. కనుక యేసునకు ఇంటిలో కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు వెళ్ళి ఒంటరిగా ఉండడానికి ఒక సొంత పడక గది కూడా లేదని స్పష్టమవుతున్నది. ఆయన సోదరులు ఆయన యందు నమ్మిక ఉంచలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనము చెబుతున్నది. వారు ఎప్పుడు కోపము తెచ్చుకొనని మరియు స్వార్థపూరితముగా ప్రవర్తింపని ఈయనపై తప్పనిసరిగా అసూయపడి ఉండేవారు. వారందరూ ఆయనకు వ్యతిరేకముగా గుమికూడి ఆయనను చికాకుపరిచి అనేక మార్లు ఏడిపిస్తూ ఉండవచ్చును. ఎవరైనా ఒక చిన్న ఇంటిలో పెద్ద కుటుంబముతో క్రైస్తవులు కానీ కుటుంబ సభ్యులతో కలిసి జీవించిన వారికి యేసుక్రీస్తు నజరేతులో ఎదుర్కొన్న సమస్యలు అర్థమవుతాయి. అయినప్పటికీ ఆయన పాపం చేయలేదు. వీటన్నిటితో కలిపి బహుశా యేసు ప్రభు 15 నుంచి 30 సంవత్సరముల యవ్వన ప్రాయములో ఎప్పుడో ఆయన తండ్రి యోసేపు చనిపోయి ఉండవచ్చును. ఎందుకనగా యేసుక్రీస్తు యొక్క పరిచర్య కాలంలో యోసేపుని గురించి ఎక్కడ మనము చదవము. అటువంటప్పుడు 8 మంది కుటుంబ సభ్యులను పోషించే భారము పెద్ద కొడుకుగా యేసుపై పడును. తన కుటుంబమును పోషించుకొనుటకు ఆయన కష్టపడి పనిచేయవలసి వచ్చెను. అటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు అనేక శోధనలను ఎదుర్కొనవలసి వచ్చి ఉండును. అయినప్పటికీ ఆయన పాపము చేయలేదు. రెండవదిగా యేసేపు మరియల ఇంటిలో నివసించిన 30 సంవత్సరములు వారికి లోబడి ఉండెను. లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనము గమనించండి. అది అంత సులువైన విషయము కాదు అనున్నది మన చిన్ననాటి రోజుల నుంచి మనకందరికీ తెలుసు. అందుచేత యేసు యొక్క మాదిరిని మన పిల్లలందరికీ చూపుదాము. పిల్లలను ప్రభు యొక్క భయములో మరియు శిక్షణలో పెంచవలనని తల్లిదండ్రులకు ఆజ్ఞాపించబడినారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము గమనించండి. దేవుని భయము అనగా ఏంటి? అది మన ప్రభువు పిల్లలకు మాదిరిగా నజరేతులో గడిపిన కాలము. ఏ పిల్లలైనా పైన మనము చూచిన 2 విషయములలో ప్రభు యొక్క మాదిరిని అనుసరించినట్లయితే యేసుని గురించి వ్రాయబడినట్లే వారు కూడా జ్ఞానమందును దేవుని దయయందును ఎదుగుదురు. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనము గమనించండి. రచయిత జాక్ పూనెన్. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.